చంద్రబాబు అధికారంలోకి వస్తే మనకు సేవలు అందిస్తున్న వాలంటీర్లను తొలగిస్తారు. ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలి. మంచి చెడులకు తేడా ప్రజలు గ్రహించాలి. చంద్రబాబు హయాంలో సర్టిఫికెట్ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. పెన్షన్ కోసం క్యూ లైన్లో నిలబడాల్సి వచ్చేది. మనకు మేలు చేసిన వారిని మళ్లీ అధికారంలో ఉండేలా ఓటు వేయాలి అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. మీకందరూ కూడా మన ఈ 4.5 సంవత్సరాలు జరిగిన జగనన్న ప్రభుత్వము, ఇది వరకు జరిగిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ విధంగా పాలన ఉందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మన రొంచెర్ల మండలమే మీరు తీసుకోండి. మన జగనన్న వచ్చినాక ఏవైతే మేనిఫెస్టోలో చెప్పినారో, ఏదైతే నేను చేస్తా అని చెప్పినారో, ఈరోజు ప్రతి పథకం కానీ, ఈరోజు మేనిఫెస్టో ప్రతి ఆఫీస్లో కూడా ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని కూడా తేదీలు చెప్పి మరి ఇదో పలానా తేదీకి నేను ఈ విధంగా పెన్షన్ ఇస్తా అంటే పెన్షన్ కానీ, లేకపోతే ఆసరా కానీ, చేయూత కానీ, ప్రతి ఒక్క అమ్మఒడి కానీ, ఇన్ని పథకాలు కూడా ఈరోజు ప్రజలకు నేరుగా వస్తాను. ఒక్క రోజు కూడా ఆలస్యం లేకుండా నేరుగా ఎవరి రికమెండేషన్ లేకుండా ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇళ్ళ పట్టాలు కానీ, ఇల్లులు మంజూరు కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఏ పార్టీ అని చూడకుండా, ఏ కులము మతం ఏం చూడకుండా ఈరోజు జగనన్న పాలన ఈరోజు మీ ఇంటి వద్దకే వచ్చి మన ఊర్లోనే సచివాలయంలో మీరు ఈరోజు అన్ని పనులు కూడా చేసుకునే పరిస్థితి మీకు అందరూ కూడా తెలుస్తుంది. ఈ పథకాలే కాదు, మన ఊర్లో స్కూల్స్ చూడండి, నాడు నేడు కింద ఈరోజు స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చేశారు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి, ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ముందున్నాయి, ఈరోజు మన బిడ్డల యూనిఫామ్ ఏ విధంగా ఉంది, వాళ్ళకి పెట్టే భోజనం ఏ విధంగా ఉంది, వాళ్ళకి చెప్పే చదువు ఏ విధంగా ఉంది, వాళ్లకు ఈరోజు బ్యాగులు ఇవ్వడం కానీ, అదేవిధంగా పుస్తకాలు ఇవ్వడం కానీ అన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మన బిడ్డలు చదువులకు ఫీజు రీంబర్స్మెంట్ పథకంలో ఎంతైనా కూడా పూర్తిగా ఈరోజు ప్రభుత్వమే భరిస్తూ ఉంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో కూడా ముందు కన్నా ఈరోజు ఎంతో మెరుగైన వైద్య సేవలు అందుతా ఉన్నాయని చెప్పి కూడా మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇదే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలా. అందరూ కూడా మహిళలు ఉన్నారు, అందరూ కూడా ఎంతో కష్టపడి మీ కుటుంబాన్ని కానీ, మీరు ఎంతో పట్టుదలతో మీ పిల్లల్ని అందరూ కూడా ఈరోజు పైకి తీసుకొచ్చే పరిస్థితి మీరందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇది వరకు చంద్రబాబు నాయుడు చెప్పినాడు రైతు రుణ మాఫీ చేస్తానని, ఆ మాట ఎగరగొట్టింది వాస్తవమా కాదా? అప్పుడు అందరు కూడా మహిళలకు చెప్పినాడు డ్వాక్రా రుణాలు అన్ని మాఫీ చేస్తాం, మీరు కట్టద్దని 2014 ఎలక్షన్లో చెప్పినాడు. ఎలక్షన్ అయినాక ఒక్కరంటే ఒకరు కూడా డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. బంగారు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పినాడు, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినాడు, ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఆ రోజు సచివాలయాలు లేవు, జన్మభూమి కమిటీలు ఉన్నాయి, పెన్షన్ ఉండే వాళ్ళకే 2-3 పెన్షన్ ఇచ్చుకున్నారు ఒకే ఇంట్లో. కానీ నిజంగా ఎవరికైనా పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఇవ్వని పరిస్థితి ఉండింది. ఈరోజు కూడా మనం కానీ ఈరోజు మళ్ళా మనకు జగనన్న లేరనే పరిస్థితి వస్తే సచివాలయాలు వాలంటీర్లు అందరినీ తీసేసి ప్రతి సచివాలయం కూడా జన్మభూమి కమిటీ కార్యాలయాలు అయిపోతాయని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. జగనన్న ఉంటే మనకు పథకాలు ఉంటాయి, జగనన్న లేదంటే ఖచ్చితంగా 2014 నుంచి 19 వరకు పరిపాలన ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా మళ్ళీ అదే పరిస్థితులు తలెత్తుతాయి. మళ్ళీ కూడా మీకు ఏ పథకం కావాలో, ఇళ్ళ పట్టా కావాలన్నా, లేకపోతే పెన్షన్ కావాలన్నా, లేకపోతే ఆసరా చేతుల డబ్బులు కావాలన్నా మళ్ళా తెలుగుదేశం నాయకుల దగ్గర పోయి వాళ్ళ ఇంటి చుట్టూ చెప్పులు అరిగిపోయేటట్టు తిరగాల్సిన పరిస్థితి మనకు వస్తుందని చెప్పి కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రతి ఇంటికి కూడా లక్షల్లో అభివృద్ధి చెందింది, లక్షల్లో అందరు కూడా మేలు జరిగింది. ఈరోజు మనకు రొంచెర్ల మండలంలో మీరందరూ కూడా చూసింటారు ఎన్ని రోడ్లు వేసినారు, కొత్త రోడ్లు. మనకుండే గ్రామీణ రోడ్లు అన్నీ కూడా ఈరోజు పూర్తయిన పరిస్థితి, ప్రతి పల్లికి కూడా వేసినారు. అదే తెలుగుదేశం పీరియడ్లో 5 ఏళ్లలో 2-3 రోడ్లు వేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇన్ని కూడా మీకు ఎందుకు చెప్తాను అంటే రాబో రోజుల్లో 2-3 నెలల్లో మనకు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, మళ్ళీ అందరూ వస్తారు, మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తాడు. నేను జగనన్న చెప్పిన దానికి అన్నిటికి కూడా నేను ఇంత ఇస్తా అంత ఇస్తా అని చెప్పి మళ్ళీ ఖచ్చితంగా అందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తాను.